గుడ్ మార్నింగ్, నేను ఇస్మాయిల్. WMM టాక్స్ షోకి స్వాగతం. ఇవాటి ప్రధాన పత్రికల్లో వార్తా కథనాలని ఒకసారి పరిశీలిద్దాం. ఇవాళ మేడే కార్మిక దినోత్సవం. ప్రపంచ కార్మికులందరికీ కూడా WMM టాక్స్ షో తరఫున మేడే శుభాకాంక్షలు. ఇక వార్తా కథనాలకు వెళ్దాం. ముందుగా ఈనాడు పత్రికలు చూద్దాం. ఈనాడులో ఇవాళ కులగణనకు సై, జనాభా లెక్కలతో పాటే వివరాల సేకరణ, రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ నిర్ణయం అనేటటువంటి వార్త ప్రధానంగా ఈనాడులో ప్రచురించారు. ఇక అదేవిధంగా దీంతోపాటు 10 ఏళ్ళు అధికారంలో మేమే ఉంటామంటూ రేవంత్ రెడ్డి చేసినటువంటి ప్రకటనకు కూడా ఈనాడు ప్రాధాన్యతనిచ్చింది. అదేవిధంగా తెలంగాణ నమూనాను అనుసరించండి అని చెప్పేసి రాహుల్ గాంధీ కేంద్రానికి చేసినటువంటి సిఫారసు సంబంధించిన వార్తకు కూడా ఈనాడులో ప్రధానంగా కనపడుతుంది. అదేవిధంగా 36 గంటల్లో మాపై భారత్ సైనిక చర్య అంటూ పక్కా నిఘా సమాచారం ఉందన్న పాకిస్తాన్ అనేటటువంటి కథనంతో ఈనాడులో ఒక ప్రచితమైన వార్త కనబడతా ఉంది. అదేవిధంగా అప్పన్న చందనోత్సవ వేళ ఘోరం అనేటటువంటి ఒక విషాదకరమైనటువంటి వార్త, భక్తులు అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగిన ప్రమాదానికి సంబంధించిన వార్తకి ఇక్కడ ప్రయారిటీ కనబడుతుంది. అదేవిధంగా హరిరామ్ సస్పెన్షన్ అనేటటువంటి వార్త కూడా ఇక్కడ కనబడుతుంది. సాగునీటి శాఖకు సంబంధించినటువంటి ఒక పెద్ద అధికారి సస్పెన్షన్ సంబంధించిన వార్త అది. అదేవిధంగా 10లో రికార్డు స్థాయి ఉత్తీర్ణత, 92.78% పాస్ అనేటటువంటి వార్తను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక అదేవిధంగా ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, ఆంధ్రజ్యోతిలో దేశవ్యాప్తంగా కులగణన, తదుపరి జనాభా లెక్కల పాటు నిర్వహణ, కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం అనేటటువంటి వార్త ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా ప్రచురించారు. ఇక ఏ క్షణంలోనైనా పాక్పై దాడి, సర్వసన్నద్ధమవుతున్న భారత్, అమెరికా, చైనా సహా పలువురు దేశాలకు పరిస్థితిని వివరించిన విదేశాంగ శాఖ, P5 దేశాలతో జైశంకర్ చర్చలు, తాలిబాన్ కూడా మన వైపే అనేటటువంటి వార్త ఆంధ్రజ్యోతిలో కనబడుతోంది. 11 ఏళ్లుగా విస్మరించి ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు. ఇది తెలంగాణ చేసినటువంటి కులగణన దేశానికి ఆదర్శమై కేంద్రం తీసుకుంది అనేటటువంటి మళ్ళీ రాహుల్ గాంధీ చెప్పినటువంటి వార్త కూడా ఆంధ్రజ్యోతి కూడా అదే వార్తకు ప్రాధాన్యత ఇచ్చింది. ఇక దీంతోపాటు సింహాచలంలో జరిగినటువంటి విషాద ఘటనకు సంబంధించిన వార్త కూడా ఆంధ్రజ్యోతిలో మనం చూడవచ్చు. ఇక అట్లాగే సాక్షిని చూస్తే, సాక్షి కూడా కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించి కులగణనకు ఓకే, జనగణనతో పాటు నిర్వహణ, కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం అనేటటువంటి వార్త కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. ఇక అట్లాగే దైవసాక్షిగా మళ్ళీ భక్తులే బలి అనేటటువంటి వార్త కూడా సాక్షిలో ఈ సింహాచలం ఘటనలో జరిగినటువంటి విషాదానికి సంబంధించిన వార్త ఇక్కడ మనకు అట్లా కనపడుతుంది. ఇక అదేవిధంగా అమ్మాయిలు అదరగొట్టారనేటటువంటి 10th రిజల్ట్స్కి సంబంధించిన వార్త కూడా సాక్షి ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. ఇకపోతే ఆంగ్ల పత్రికలకు చూసుకుంటే కనుక ది టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇది క్యాస్ట్ కౌంట్ టు బీ హెల్డ్ అలాంగ్ విత్ సెన్సెస్ డిసైడ్స్ గౌట్ అనే ఒకటి వార్త ఒకటి. అదేవిధంగా సౌదీ, ఖతార్ అర్జ్ ఇండియా పాక్ టు డిఫ్యూజ్ టెన్షన్స్ అనేటటువంటి వార్త సేమ్ తెలుగు పత్రికలు ఇచ్చినటువంటి ప్రయారిటీని ఆంగ్లంలో కూడా ఇక్కడ కనబడుతూ ఉంది. ఇక అట్లాగే డెక్కన్ క్రానికల్ విషయానికి వస్తే, డెక్కన్ క్రానికల్లో మోడీ రివ్యూస్ మిలిటరీ రెస్పాన్స్ టు పాల్గామ్ అనేటువంటి వార్త. అదేవిధంగా సెంటర్ డిసైడ్స్ టు హోల్డ్ క్యాస్ట్ సెన్సెస్ నేషన్ వైడ్ అనేటటువంటి వార్తను కూడా డెక్కన్ క్రానికల్లో కనపడుతుంది. క్యాస్ట్ సెన్సెస్ బై సెంటర్ ఇన్స్పైర్డ్ బై టీజీ అంటూ రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి వార్త డెక్కన్ క్రానికల్లో ప్రధానంగా కనబడుతుంది. తెలుగు, ఆంధ్ర పత్రికల్లో ఇవాళ పూర్తిగా కూడా ప్రధానమైనటువంటి వార్త కులగణనకు సై అన్న కేంద్రం అనేటువంటి వార్తనే ప్రధానంగా కనపడుతుంది. అయితే ఇవాళ మనం ఒకసారి ఈ ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు, వాటి ప్రాధాన్యత, అదేవిధంగా ఇవాళ ఏ పత్రికలు ఏ వార్తకు ప్రాధాన్యత ఇచ్చాయనే అంశాలని ఇప్పుడు మనం విశ్లేషించుకుందాం. ఇక ప్రధానంగా అన్ని పత్రికలు కూడా ఇవాళ ప్రచురించిన వార్తల్లో ప్రముఖంగా దేశవ్యాప్తంగా కులగణనకు సంబంధించిన అంశాన్నే ప్రస్తావించాయి. ఎందుకంటే ఇప్పుడు ఇది రాజకీయ పరంగా చాలా సీరియస్గా డిస్కషన్ జరుగుతున్నటువంటి సందర్భం. అదేవిధంగా తెలంగాణ, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో ఈ కులగణనకు సంబంధించి ఇప్పటికే ఒక సమగ్రమైనటువంటి సర్వే జరిగింది. ఆ కులగణన లెక్కలు తీసి మేము ఈ పని చేసి పెట్టాము, కేంద్రాన్ని కూడా పంపి సిఫారసు చేశాం, కేంద్రం ఇక నిర్ణయం తీసుకోవాల్సింది, లేకపోతే కేంద్రం దోషిగా నిలబడుతుందని కాంగ్రెస్ చాలా సందర్భాల్లో మాట్లాడింది. అదేవిధంగా ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి పార్టీలు కూడా కులగణనను సమగ్రంగా చేపట్టాలని, జనాభా ప్రాతిపదికన ఈ కులగణన జరగాలని, వచ్చేటటువంటి
ఎన్నికల్లో ఈ కులగణనకు సంబంధించినటువంటి సమగ్ర నివేదిక ఆధారంగానే టికెట్ల కేటాయింపులు కానీ పునర్విభజనలో కూడా ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి అంశాలు, దాని తర్వాత కుల సంఘాలు కూడా కొన్ని డిమాండ్స్తో ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా వెళ్ళి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం నిన్న తీసుకోవడం జరిగింది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఈ నిర్ణయం జరిగి ఉన్నది, ప్రతిపక్షాల నుంచి డిమాండ్ వస్తూ ఉన్నది. ఇక కేంద్రం కూడా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. తర్వాత బీసీల ఆగ్రహానికి గురి కాకముందే ఈ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందనేటువంటి భావనతో కేంద్ర ప్రభుత్వం ప్రధాని అధ్యక్షత జరిగినటువంటి కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. అయితే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ కులగణనకు సంబంధించినటువంటి అంశం తెర మీదికి రావడం, డిమాండ్ బలంగా పెరగడం, తర్వాత ప్రతిపక్షాల నుంచి, ప్రజా సంఘాల నుంచి, మరీ ముఖ్యంగా బీసీ సంఘాల నుంచి ఈ డిమాండ్ తీవ్ర రూపం దాల్చుకోవడం, తప్పనిసరి పరిస్థితిలో కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా వెనక్కి తగ్గితే బాగోదు అనేటువంటి అంశం కావచ్చు, లేదంటే ఓటు బ్యాంక్ రాజకీయాలకు ఉపయోగపడేటటువంటి అవసరం ఉందనేటువంటి భావన కావచ్చు. తర్వాత పునర్విభజనకు సంబంధించి అసెంబ్లీ అదేవిధంగా పార్లమెంట్ స్థానాల పునర్విభజన, తర్వాత భవిష్యత్తులో ఎన్నికలకు వెళ్లే ముందు ఎటువంటి ఇబ్బంది ఉండకుండా ఉండాలి, ఈ బీసీలకు కేటాయించేటటువంటి సీట్ల విషయంలో కూడా క్లారిటీ రావాల్సి ఉంది. కాబట్టి ఈ అంశాలపై దృష్టి సారించకపోతే ఇక తప్పదనే భావనతో కేంద్ర ప్రభుత్వం ఈ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ అంశంపై చర్చ జరుగుతూ ఉంది. గత కొన్నేళ్లుగా జరిగినటువంటి ఆందోళనలు, నిరసనలు, తర్వాత సంఘాల వైపు నుంచి, పార్టీల వైపు నుంచి వెళ్ళిన సిఫారసులు, వీటన్నిటి నేపథ్యం లోపల ఒక రాజకీయ ముగింపు పలకాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి దానికి తగ్గట్టుగా కేంద్ర ప్రభుత్వం ఈ దేశవ్యాప్తంగా కులగణనకు సంబంధించిన అంశాన్ని తీసుకొని దీని పరిష్కార మార్గం వైపు ఒక అడిగేసినట్టుగా మనకి ఇక్కడ కనపడతా ఉంది. అదేవిధంగా దేశంలో సామాజిక ఐక్యత దెబ్బతినకుండా ఉండాలన్న లక్ష్యం ఇందుకు కారణమని, కులగణన కాంగ్రెస్ తొలి నుండి వ్యతిరేకించి వచ్చింది, అయినా ఇప్పుడు అధికారంలో రాష్ట్రాల్లో చేసింది. కానీ కాంగ్రెస్ కంటే మాకే చిత్తశుద్ధి ఉంది అని చెప్పే ప్రయత్నం మోదీ వైపు నుంచి. తర్వాత ఏ వర్గాన్ని నొప్పించకుండా 10% ఈడబ్ల్యూఎస్ కోటాను మేము తీసుకొచ్చాం అని చెప్పి కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ నిన్న మాట్లాడుతూ చెప్పిన సందర్భం ఉంది. అంటే ఇక్కడ బీసీల వైపు ఎవరున్నారు, బీసీల హక్కులను కాపాడడం కోసం కానివ్వండి, బీసీల కోరికను నెరవేర్చే విషయంలో కానివ్వండి, ఏ రాజకీయ పార్టీ ముందుంది, ఎవరు బీసీ పక్షపాతి అనే విషయంలో రాజకీయ పార్టీల మధ్య నెలకొన్న పోటీ కూడా ఇవాళ ఈ నిర్ణయం వైపు త్వరితగతిన నిర్ణయం తీసుకోవడానికి అట్లాగే పరిష్కారం వైపు అడుగులు వేయడానికి దోహదపడిందని చెప్పొచ్చు. కానీ ఇక్కడ కొంచెం ఆలోచించి చూస్తే ఇది రాజకీయపరమైనటువంటి నిర్ణయంగా కాకుండా నిజంగానే ఈ దేశంలో అత్యధికంగా ఉన్నటువంటి బీసీ జనాభాకు సంబంధించి వాళ్ళ హక్కులు కాపాడబడడం కోసం, అదేవిధంగా వాళ్ళ స్థానాలు పెరిగేటటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ ఆ రకమైన ప్రయత్నం జరగకపోవడం, దీంతోపాటు రాజ్యాధికారంలోనే భాగంగా నిలబడాలని కోరుకునేటటువంటి ఆ శక్తులకు ఇది కొంత ఊతమిచ్చేటటువంటి అవకాశం ఉన్నందున దీన్ని ఒక సామరస్యపూర్వక వాతావరణంలో అదేవిధంగా త్వరితగతిన పూర్తి చేయాలనే బలమైన డిమాండ్ వచ్చి ఉన్నది. కాబట్టి ఇక అనివార్యత ఏర్పడిన నేపథ్యంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అదేవిధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం వైపు అడుగులు వేయక తప్పలేదు, తర్వాత నిర్ణయం తీసుకోక తప్పలేదు. అదేవిధంగా కొన్ని సంఘాలు ఇప్పటికే సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళి ఉన్నాయి. సుప్రీంకోర్టులో కూడా కొంత వివాదం నెలకొని ఉన్నది. దీనికి సంబంధించినటువంటి ఇంకా తీర్పు వెలువడి లేదు. అయితే ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, కేంద్ర కేబినెట్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం తర్వాత పూర్తి స్థాయిలో బీసీలకు దేశవ్యాప్తంగా ఈ కులగణన జరిగిన తర్వాత జనాభా ప్రాతిపదికన వాళ్ళకి రావాల్సినటువంటి ఏదైతే ప్రయోజనం చేకూరాలో ఆ ప్రయోజనం చేకూరేటువంటి అవకాశం ఉంటుందనేటటువంటి విషయం కనబడుతుంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఏమో కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉంది, ఎక్కువ కాలం అధికారం నుండి కూడా బీసీలకు కులగణన చేయలేదు. దీన్ని ప్రధానమైనటువంటి దోషి కాంగ్రెస్ పార్టీనే. తర్వాత కాంగ్రెస్ పార్టీ రాజకీయ కోణం నుంచి చూస్తుంది, రాజకీయ దుమానం లేపే ప్రయత్నం చేస్తుంది, బీసీలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది, బీసీల ఓటు బ్యాంకు కోసం మేము నిర్ణయం తీసుకున్నాము మీరు తీసుకోండి అని చెప్పి మా మీద ఒత్తిడి చేసే ప్రయత్నం చేసిందంటూ ఇప్పటిదాకా బీజేపీ నుంచి వినపడుతున్న వాదన. కానీ ఇప్పుడు అనూహ్యంగా బీజేపీ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం కారణంగా కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, మిగతా ప్రతిపక్షాలు కానివ్వండి కొంత డైలమాలో పడ్డట్టుగానే కనపడతా ఉంది. కానీ ఇది మా క్రెడిట్ అంటే చెప్పుకునే ప్రయత్నంలో ఈ రెండు రాజకీయ పార్టీలు కూడా
పోటీ పడుతున్నాయి. మరి ముఖ్యంగా రాహుల్ గాంధీ మేము ఆల్రెడీ తెలంగాణలో చేశాము, కర్ణాటకలో కూడా ఈ పరిస్థితి మేము ముందడుగు వేశాం, కాబట్టి తెలంగాణ మోడల్గా మీరు దీన్ని పూర్తి చేయండి, తెలంగాణను మోడల్గా చూపెట్టండి, ముందు మేమే బీసీల వైపు ఉన్నాము, దాన్ని మోడల్గా చూస్తూ మీరు మమ్మల్ని అనుసరించి ఈ కులగణన చెయ్యండి అనేటటువంటి వ్యాఖ్యలు ఆయన చేశారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ ఈ రెండు పార్టీలు కూడా బీసీలకు దగ్గర కావడం కోసం, బీసీలకు మేమే దగ్గర అని చెప్పుకోవడం కోసం పోటీపడి మరి వ్యాఖ్యలు చేసిన సందర్భంగానే అడుగులు వేసిన సందర్భం కనబడుతుంది. కానీ ఫైనల్గా ఇవాళ ఈ కులగణనకు సంబంధించినటువంటి కేంద్రం తీసుకున్న నిర్ణయం ఫలితంగా బీసీ వర్గాల్లో మాత్రం హర్షం వ్యక్తమవుతోంది. దీన్ని అన్ని రాజకీయ పార్టీలు కూడా స్వాగతిస్తూ ఉన్నాయి, బీసీ సంఘాలు కూడా స్వాగతిస్తూ ఉన్నాయి. ఈ సమగ్రమైనటువంటి సర్వే నిష్పక్షపాతంగా నిరాఘాటంగా కొనసాగాలనేటటువంటి భావన ప్రజల నుంచి వ్యక్తమవుతూ ఉన్నది. ఈ అన్ని పత్రికలు కూడా ఈ కులగణనకు సంబంధించినటువంటి కేంద్రం తీసుకున్న నిర్ణయంపైనే ఫోకస్ చేసి తెలుగు పత్రికలు కానివ్వండి, ఆంగ్ల పత్రికలు కానీ దీనికి మొదటి ప్రాధాన్యత ఇచ్చాయి. ఇది ఈ మొదటి ప్రాధాన్యత అంశానికి సంబంధించినటువంటి విశ్లేషణ. ఇక రెండవ విషయానికి వెళ్తే, ఏ క్షణంలోనైనా పాక్పై దాడి సన్నద్ధమవుతున్న భారత్ అనేటటువంటి వార్తా కథనం ఉంది. ఇప్పుడు ఈ దేశంలో జరిగినటువంటి ఉగ్రదాడికి సంబంధించి దేశవ్యాపితంగా ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం, ఈ దేశంలో ఉగ్రవాదం ఉండకూడదు, శాంతి నెలకొనాలి, ఈ ఉగ్రవాద చర్యలను తీవ్రంగా తిప్పికొట్టాలి, ఎంతటి వారైనా ఉపేక్షించకూడదు, పాక్ను ఏమాత్రం సహించకూడదు, పాక్ చర్యలకు ధీటైన సమాధానం చెప్పాలి, అవసరమైతే యుద్ధం వచ్చినా కూడా భారతీయులందరం కూడా సైనికుల వైపు నిలబడతాం, శాంతి నెలకొనేదాకా మేమంతా కూడా సైనికుల వైపు ఉంటామనేటటువంటి బలమైనటువంటి వాదన వినపడడం, తర్వాత దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఈ దేశంలో స్వేచ్ఛ స్వాతంత్రాలు వెల్లివిరియాలని, భారతదేశంలో ఇటువంటి చర్యలకు పాల్పడే ఏ రకమైనటువంటి దేశమైనా, ఏ రకమైనటువంటి సంస్థలైనా వాటిని తుదముట్టించేందాకా ఉపేక్షించకూడదనేటటువంటి ముక్త కంఠంతో వచ్చినటువంటి వాదనల ఫలితంగా ప్రధాని మోడీ, అదేవిధంగా కేంద్ర రక్షణ శాఖ కూడా చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇదే సందర్భం లోపల ప్రతిపక్షాల వైపు నుంచి కూడా కేంద్రానికి సపోర్ట్ లభించింది. అన్ని రాజకీయ పార్టీలు కూడా కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా మేము కూడా మీ వెంట నిలుస్తాం, మేము భారతీయ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మనం ముందుకు సాగాలి, అదేవిధంగా ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో తుదముట్టించాలి, ఉగ్రవాదాన్ని చర్యల్ని సహించేది లేదు, మరీ ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతంలో జరిగినటువంటి ఈ పహల్గామ్ దాడి ఏదైతే ఉందో దీన్ని ఖండిస్తున్నామని చెప్పడంతో పాటు కేంద్రానికి అండగా నిలబడేటువంటి పరిస్థితి వస్తుంది. మరి ముఖ్యంగా భారత ప్రజల్లో తీవ్రమైనటువంటి ఆగ్రహావేశాలు ఆ రోజు జరిగిన దాడి ఘటన పైన వచ్చినాయి. అమాయకమైనటువంటి ప్రజల్ని చంపే పరిస్థితి, అదేవిధంగా ఇక్కడ మతపరమైనటువంటి అంశాలు కూడా జోడించి చోటు చేసుకున్నటువంటి పరిణామాలపైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత పాక్పై ఏర్పడింది. అదేవిధంగా ఉగ్రవాదం పైన తిరగబడడం విషయంలో కానివ్వండి, ఉగ్రవాదాన్ని తుదిముట్టించేటటువంటి విషయంలో కానీ ఉపేక్ష ఉండకూడదు, ఎక్కడ కూడా మీనమీషాలు లెక్కించకూడదు, ఎంత వీలైతే అంత తొందరగా దీనిపై చర్య తీసుకోవాలనేటువంటి భారత సమాజం నుంచి పెళ్ళుబికినటువంటి నిరసన రూపం. అయితే ఈ సందర్భం లోపలనే ఏదైతే పహల్గామ్ దాడి జరిగిందో ఆ దాడి జరిగిన మరుక్షణం నుంచే ప్రధాని మోడీ చాలా తీవ్రమైనటువంటి నిర్ణయం తీసుకొని ప్రకటన కూడా చేశారు. పాక్కి సంబంధించినటువంటి ఏవైతే మన వైపు నుంచి వాళ్ళకు అందుతున్న సహాయాలున్నాయి వాటన్నిటిని కూడా నిలిపివేసేటటువంటి ప్రయత్నం చేశారు. మరీ ముఖ్యంగా జలాల విషయం, అదేవిధంగా విదేశీ వ్యవహారాలకు సంబంధించిన కార్యాలయం ఖాళీ చేయించడం కానివ్వండి, తర్వాత పాక్ నుంచి వచ్చి ఇక్కడ నివసిస్తున్నటువంటి వాళ్ళకు కూడా అల్టిమేటం ఇచ్చి 48 గంటల్లో పూర్తిగా వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పడం, అదేవిధంగా పాక్కు భారత్ నుంచి ఏ రకమైనటువంటి సహకారం ఇక అందదు అనేటటువంటి విషయాన్ని చెప్పడంతో పాటు మొత్తం రక్షణ శాఖను అలర్ట్ చేయడం, తర్వాత ఆర్మీని అలర్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఆర్మీ కూడా పూర్తిగా కొద్ది క్షణాల్లోనే, అంటే ఘటన జరిగిన కొద్ది క్షణాల్లోనే తేరుకొని దాన్ని తిప్పికొట్టడం కోసం ప్రయత్నం చేసేటటువంటి దాంట్లో సన్నద్ధమైంది. ఇక పాక్ ప్రేరేపిత చర్యలు ఇకపై ఉపేక్షించమనేటటువంటి సవాల్ను భారత్ నుంచి వెళ్ళింది. దాని తర్వాత ఇప్పుడు పూర్తిగా సర్వసన్నద్ధమై భారత్ పాక్పై యుద్ధానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. పాక్ వైపు నుంచి కూడా మాపై దాడి జరిగే అవకాశం ఉందని పాక్ నుంచి వెల్లడించిన, ఇప్పుడు ఏ క్షణమైన యుద్ధం జరిగేటటువంటి అవకాశం ఉందనేటటువంటి వార్తలు అందుతున్న నేపథ్యం లోపల ఇవాళ ప్రధాన పత్రికలు కూడా ఆ విషయాన్ని ప్రస్తావించాయి. ఇక ఈ పహల్గామ్
దాడి జరిగిన తీరు, ఆ దాడి జరిగే రోజు జరిగినటువంటి కొన్ని సంఘటనలు, ఆ సంఘటనలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు వాడినటువంటి భాష, ఆ దుశ్చర్యకు తెగబడ్డ సందర్భం లోపల వాళ్ళు అవలంబించినటువంటి విధానం, వీటన్నిటి మీద కూడా భారత ప్రజల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. తర్వాత ప్రజల నుంచి తీవ్రమైన నిరసన వచ్చింది. మతోన్మాద ఉగ్రవాదాన్ని తుదముట్టించేదాకా భారత్ ఊరుకోదు అనేటటువంటి విషయాన్ని కూడా భారత రాజకీయ పార్టీలు అన్నీ కూడా ముక్త కంఠంతో చెప్పడం, వెంట అఖిలపక్ష సమావేశాలు జరగడం, తర్వాత అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రభుత్వానికి తోడుగా నిలబడతామని హామీ ఇవ్వడం, మా ప్రధానమంత్రి కూడా వడివడిగా అడుగులు వేస్తూ ముందుకు సాగినటువంటి పరిస్థితి ఉంది. ఇక యుద్ధ వాతావరణంలో నెలకొని ఉన్న ఈ నేపథ్యంలో ఏ క్షణమైన యుద్ధం జరగవచ్చు అనేటువంటి విషయం కూడా కనబడుతోంది. భారత్ వైపు నుంచి సైనికుల చర్య మొత్తంగా ఒక పక్కా ప్రణాళికాబద్ధంగానే ఉంటుంది, తర్వాత వ్యూహాత్మకంగా ఉంటుంది. ఏదేమైనా ఈ దుశ్చర్యకు పాల్పడినటువంటి సంస్థలను, వ్యక్తులను, అవసరమైతే ఆ వ్యక్తుల సంస్థలు పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ నిర్ణయాలకు సంబంధించి కూడా పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నటువంటి భారత్ ఏ దేశాలైతే కలిసి వస్తున్నాయో, సహకరిస్తున్నాయో వాళ్ళ సహకారం తీసుకుంటూనే పాక్ దుశ్చర్యను ఖండిస్తూ, అదేవిధంగా పాక్కు తగినటువంటి గుణపాఠం మళ్ళీ భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకుండా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందనేటువంటి భావన వ్యక్తమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా దేశాల నుంచి కూడా భారత్కు సపోర్ట్ లభించింది. ఇక ఈ నేపథ్యంలో భారత సైనికులు యుద్ధక్షేత్రంలోకి వెళ్ళి ఉన్నారు. ఏ క్షణమైనా యుద్ధం మొదలయ్యేట అవకాశం ఉంది. ఇప్పటికే కొంత ప్రేరేపిత చర్యలు కూడా మొదలైనాయి. వాటిని ధీటుగా భారత సైన్యం సమాధానం చెప్తుంది. భారత సైన్యం ఇప్పటికే పాక్ భూభాగంలో ఉన్నటువంటి సరిహద్దు భూభాగంలో ఉన్నటువంటి ప్రాంతాలను కూడా హస్తగతం చేసుకున్నది. తర్వాత కీలకమైనటువంటి ప్రాంతాలపైన దృష్టి పెట్టింది. ఖచ్చితంగా పాక్ సైన్యానికి, అదేవిధంగా పాక్ భూభాగంలో జరుగుతున్నటువంటి కవింపు చర్యలకు కూడా ధీటైనటువంటి సమాధానం భారత సైన్యం చెప్పే అవకాశం ఉన్నది. ఇప్పుడు భారత్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సైనికులకు అండగా నిలబడాల్సిన అవసరం ఉంది, దేశానికి అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా నిబ్బరంతో, మనోధైర్యంతో ఒక రకమైనటువంటి శాంతి సందేశాన్ని కూడా ఈ దేశ ప్రజలు అందించాల్సి ఉందనేటటువంటి భావన కూడా ఇప్పుడు వ్యక్తమవుతా ఉంది. ఇది రెండో ప్రధాన వార్త. ఇక మూడో ప్రధాన వార్తకు వెళ్తే, తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలన్ అయిందా అంటూ నిన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా కొంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించి ఆ తర్వాత తెలంగాణలో అత్యధిక కాలం, అంటే సుమారు 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి అప్పుడు టీఆర్ఎస్, ఇప్పుడు భారత రాష్ట్ర సమితి అధినేత కె చంద్రశేఖరరావు చేసినటువంటి వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి స్పందించిన వార్తకి ఇప్పుడు ప్రాధాన్యత కనపడతా ఉంది. రజతోత్సవ వేళ వరంగల్ జిల్లా ఎల్కతుర్తి సభలో కేసీఆర్ చాలా విషయాల్ని ప్రస్తావించారు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 1.5 ఏడాదిన్నర గడుస్తున్న సందర్భం లోపల ప్రజలకు చేసింది ఏమీ లేదు, ప్రజల పక్షం లేదు, తర్వాత ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు, ప్రజల హామీలను తుంగలోకి తొక్కింది. ఇది నరకంటక పాలనగా ఉన్నది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కోసం తప్పించిన బీఆర్ఎస్ పార్టీ తీసుకునేటటువంటి నిర్ణయాలు ప్రజలకు మేలు చేసే విధంగా ఉండే. ఇప్పుడు ఈ పరిస్థితులు చూస్తూ ఉంటే కొంత కడుపు తరుక్కుపోతూ ఉంది, నాకు బాధ కలుగుతూ ఉంది అనేటటువంటి ఒక ఆవేదన కలిగినటువంటి ప్రసంగాన్ని, ఆయన సుదీర్ఘమైనటువంటి ప్రసంగాన్ని ఎల్కతుర్తి సభలో చేశారు. అయితే అందులో చాలా అంశాలని ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ, కాంగ్రెస్ పార్టీ విధానాలను టార్గెట్ చేస్తూ, నాయకులను టార్గెట్ చేస్తూ, అదేవిధంగా వైఫల్యాలను ఎండగట్టేటటువంటి ప్రయత్నం, ఇవన్నీ అంశాలని అక్కడ భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ చేశారు. అదే దీనికి ధీటుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ తీసుకొచ్చింది మేమని మీరు చెప్తున్నారు, కానీ ఇచ్చింది కాంగ్రెస్, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ మీకు విలన్గా కనపడుతుందా, లేదంటే తెలంగాణ రాష్ట్రం కనుక కాంగ్రెస్ పార్టీ యూపీఏ హయాంలో సోనియా గాంధీ చలవతో కనుక ఈ నిర్ణయం తీసుకొని ఉండకపోతే తెలంగాణ రాష్ట్ర సమితి భవిష్యత్తు ఎట్లా ఉండేది, మీరు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళ, మీ కుటుంబ సభ్యులు మంత్రులు అయ్యేవాళ్ళ, మీకు ఇక్కడ అధికారం వచ్చిన తర్వాత మీరు ఇన్ని కోట్లు ప్రజాధనాన్ని దోచుకున్నారు, అదేవిధంగా టీవీ ఛానల్స్ పెట్టారు, పేపర్లు పెట్టారు, తర్వాత ప్రజాధనాన్ని దోచుకున్నారు అనేటటువంటి రీతిలో ఆయన
కేసీఆర్ వ్యాఖ్యలను తిప్పికొట్టేటువంటి ప్రయత్నం చేశారు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యల్లో ఆవేదనపూరితమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. అంటే మేము ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నాం, ఒక పక్క బడ్జెట్ లేదు, లోటు బడ్జెట్లో మేము అధికారంలోకి వచ్చినాం, అయినా కూడా ప్రజల సంక్షేమాన్ని వదిలిపెట్టకుండా వాటిని పరిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం, అప్పుల ఊబిలో కూరుకుపోయిన తెలంగాణని పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం, విదేశీ పెట్టుబడుల్ని కూడా మేము ఇక్కడ తీసుకొస్తున్నాం, అదేవిధంగా విదేశీ కంపెనీలని ఆకర్షిస్తున్నాం, ఒక రకంగా చెప్తే ఖాళీ అయినటువంటి ఖజానాను మళ్ళీ నింపేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటి వ్యాఖ్యలు చేస్తూ గత ప్రభుత్వం చేసినటువంటి కొన్ని నిర్ణయాలు, తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర నుంచి చాలా అంశాల్లో జరిగినటువంటి అవినీతి, ఇటువంటి అంశాలని చెప్పే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేశారు. అయితే రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న సందర్భం లోపల భారత రాష్ట్ర సమితితో పాటు కేసీఆర్ను, అదేవిధంగా కేటీఆర్ను, ఆ కుటుంబ సభ్యులను కూడా టార్గెట్ చేస్తూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇది కొంచెం రాజకీయ వర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. ఏదేమైనా అటు భారత రాష్ట్ర సమితి రజతోత్సవ వేళ కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఒక రకంగా రాజకీయ వర్గాల్లో తీవ్రమైనటువంటి చర్చకు తెరలేపాయి. సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా దానికి ధీటైనటువంటి జవాబు చెప్పాలనే ప్రయత్నం చేసినట్టుగా నిన్న బసవేశ్వర జయంతి ఉత్సవాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి కొంత ఇప్పుడు రాజకీయాల్లో తీవ్రమైనటువంటి చర్చకు దారితీసినాయి. ఇది ఒక రకమైనటువంటి గట్టి చర్చ జరుగుతూ ఉంది. ఇక అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఒక విషాద ఘటన కూడా ఇవాళ కొన్ని పత్రికల్లో ప్రధానంగానే ప్రచురించారు. ఇది సింహాచలం దేవాలయంలో 7 భక్తులు సజీవ సమాధి అయినటువంటి ఘటన అత్యంత విషాదకరం, బాధాకరం. అక్కడ చోటు చేసుకున్నటువంటి ఈ విషాదానికి సంబంధించి అక్కడ ప్రభుత్వ వైఫల్యం ఉందనేటటువంటి పద్ధతిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. అయితే అక్కడ జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం వెంటనే తేరుకొని అక్కడ సమీక్ష జరిపింది. తర్వాత ఆ ఘటన పూర్వాపరాలు తెలుసుకునే ప్రయత్నం చేసింది. తర్వాత అక్కడ ఎందుకు ఈ ప్రమాదం జరిగింది, ప్రమాదానికి కారణాలు ఏమిటో ఒక నివేదికను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరడం జరిగింది. కానీ ఏదేమైనా ఈ దైవ దర్శనానికి వెళ్ళే సందర్భం లోపల భక్తులు 7 సజీవ సమాధి కావడం అనేది అత్యంత బాధాకరం, విషాదకరం. ఇటువంటి ఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. కష్టాల్లో ఉండి, ఇబ్బందుల్లో ఉండి తమ సమస్యలు పరిష్కారం అవుతాయని, తమ కోరికలు నెరవేరుతాయని, తమ మొక్కులు నెరవేర్చుకొని రావాలనేటువంటి ఉద్దేశంతో చాలా కాలంగా ఎదురు చూసి మరీ దైవ దర్శనానికి వెళ్ళినటువంటి భక్తులు ఇట్లా దైవ దర్శనంలోనే అనంతలోకాలకు వెళ్ళిపోయేటటువంటి పరిస్థితులు గతంలో కూడా కొన్ని సందర్భాల్లో జరిగినాయి, చాలా చోట్ల ఇప్పుడు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఇటువంటి సందర్భం లోపల ఒక భక్తి పారవశ్యంతో మునిగి తేలాల్సిన ప్రదేశం లోపల విషాద ఛాయలు అలుముకోవడం అనేది ఇది అత్యంత బాధాకరం. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత అయితే అధికార యంత్రాంగం పైన, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పైన ఉంటుంది. ఏదేమైనా దీన్ని రాజకీయ కోణంలో మరింత రాజకీయం చేయకుండా పరిష్కార మార్గాల వైపు, తర్వాత అన్ని రాజకీయ పార్టీలు కానివ్వండి, తర్వాత అధికార యంత్రాంగం కానివ్వండి, పూర్తిగా భక్తులకు సౌకర్యాలు కల్పించడంతో పాటు ప్రమాదాలు నివారణకు సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాలనేటటువంటి డిమాండ్ కూడా ప్రజల నుంచి వినపడతా ఉంది. ఇక మరో ముఖ్యమైన వార్తను చూస్తే కనుక అధికార యంత్రాంగానికి సంబంధించి అధికార యంత్రాంగాన్ని పూర్తిగా అప్రమత్తం చేయడంతో పాటు పాలనా వ్యవస్థలో కీలకంగా వ్యవహరించాల్సినటువంటి ఐఏఎస్ల పాత్రకు సంబంధించి కూడా కొంత ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది. ఆ చర్చలో భాగంగా సీఎం పేషీలో పూర్తిగా ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడ్డాయనేటటువంటి విషయాన్ని ఇవాళ పత్రికల్లో కొన్ని అంశాలు చూస్తే కనపడతా ఉంది. సీఎం పేషీలో తో పాటు రాష్ట్రంలో ఐఏఎస్ల కొరత ఉంది, ఐఏఎస్లు కూడా అవసరం ఉంది అనేటటువంటి విషయాలు కూడా కొన్ని పత్రికల్లో ఇక్కడ కనపడతా ఉన్నాయి. ఇక ఇవాళ మనం ఆ అంశాన్ని కూడా ఒకసారి చూస్తే కనుక సీఎం పేషీలో ప్రక్షాళన జరిగింది. అంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కూడా మార్చారు. ఆ ప్రధాన కార్యదర్శి నిన్న ప్రమాణ స్వీకారం కూడా చేశారు. అదేవిధంగా తాజాగా సీఎంఓలోకి జయేష్ రంజన్, కె శ్రీనివాసరాజు, తర్వాత వీళ్ళతో పాటుగా శశాంక్ గోయల్, వీళ్ళని తీసుకొని శశాంక్ గోయల్ని ఢిల్లీకి పంపించడం జరిగింది. ఇక 208 మందిని కేటాయించాల్సి ఉండగా 170 మంది ఉన్నారు అనేటువంటి విషయం కూడా ఇక్కడ కనపడుతోంది. రాష్ట్రంలో తీవ్రంగా
ఐఏఎస్ అధికారుల కొరత ఉందనేటువంటి వార్త కూడా కనబడతా ఉంది. పలువురు కలెక్టర్లపైన, అదేవిధంగా సీఎం పేషీలో పనిచేస్తున్నటువంటి సీనియర్ అధికారులపైన, తర్వాత కీలక శాఖల్లో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులపైన కూడా సీఎం అసంతృప్తిగా ఉన్నట్టుగా కనబడతా ఉంది. వాళ్ళ పనితీరులో మార్పు రావాలని చాలా సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు చెప్పే ప్రయత్నం చేసినారు. అయినా మార్పు రాకపోవడంతో ప్రక్షాళనకు దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది అనేటటువంటి వాదన వినపడుతుంది. ఏదేమైనా ఇటు ప్రభుత్వం మారిన తర్వాత 7.5 కాలంలో ప్రజలకు సేవలు అందించాల్సినటువంటి పాలనా యంత్రాంగం వైపు నుంచి ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలను సత్వరంగా అమలు చేసే విషయంలో, తర్వాత పక్కాగా ప్రణాళికలు రూపొందించే విషయంలో కానివ్వండి, ప్రభుత్వ పథకాలు అమలు చేసి అది క్షేత్రస్థాయిలో ప్రజలకు అందించే దాకా వెళ్ళే విషయంలో కానివ్వండి, అధికారుల అలసత్వం స్పష్టంగా కనబడుతున్నట్టుగా చర్చ జరిగింది. అదేవిధంగా కొందరు అధికారుల అవినీతి భాగోతాలు కూడా బయటికి రావడం, కొంతమంది ఏమో లాబింగ్లో వచ్చి కూర్చున్నారనేటటువంటి ఇది. తర్వాత గత ప్రభుత్వంలో పనిచేసిన ఐఏఎస్ అధికారులకే మళ్ళీ ఈ ప్రభుత్వంలో కూడా పెద్దపీట వేశారన్నటువంటి ఆరోపణలు. అదేవిధంగా ఎవరైతే పలుకుబడి కలిగి ఉన్నారో వాళ్ళకి మాత్రమే సరైనటువంటి ప్రాధాన్యత కలిగిన పోస్టింగ్లు వస్తున్నాయనేటటువంటి వాదన ఐఏఎస్ వర్గాల్లోనే చర్చ జరిగింది. అదేవిధంగా 2-3 వర్గాలుగా ఈ ఐఏఎస్ అధికారులు విడిపోయి ఎవరికి వాళ్ళుగా లాబింగ్లు చేయడం, ఒకరిపై ఒకరు లోపాయికారికంగా లీకులు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారనేటువంటి సందర్భాలు కూడా కొన్ని మనం విన్నాం. అదేవిధంగా సోషల్ మీడియాలోనైతే చాలామంది ఐఏఎస్ అధికారుల పనితీరు, తర్వాత కొంతమంది వ్యవహార శైలి చాలా దుమారం రేపింది. ఉదాహరణకు స్మితా సబర్వాల్ లాంటి అధికారి చేసిన ట్వీట్లు పెద్ద దుమారమే లేపాయి. పని కంటే కూడా ట్వీట్ల పైన, తర్వాత మిగతా వాటిపైన దృష్టి సారిస్తున్నారు కొంతమంది అధికారులు. తర్వాత కొన్ని ప్రజలకు అందించాల్సిన సేవల విషయంలో, తర్వాత ప్రభుత్వం ఇచ్చిన పనిని సమీక్షించి దాంట్లో పురోగతిని సాధించే అంశంలో మిగతా అధికారులను కలుపుకొని వెళ్ళాల్సిన అధికారులు ఆ రకమైనటువంటి చర్యలకు వెళ్లకుండా పూర్తిగా వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాలు, వ్యక్తిగత ప్రతిష్ట, అదేవిధంగా గతంలో అధికారంలో ఉన్నప్పుడు కొన్ని కల్పించినటువంటి వెసులుబాట్లను మరింతగా వాటి చుట్టే తిరిగేటువంటి ప్రయత్నం ఇట్లా చేస్తున్నారనే వాదన కూడా ఉంది. కానీ మొత్తంగా ఐఏఎస్ అధికారుల పనితీరుపైన అసంతృప్తిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎటకేలకు ప్రక్షాళన దిశగా అయితే ఒక అడుగు వేశారు. చాలామందికి స్థానచలనం కలిగింది. అదేవిధంగా కొంతమందిని కీలకమైనటువంటి సీఎంఓలోకి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ రకమైనటువంటి వార్త కూడా కొంత చర్చ జరుగుతూ ఉంది ప్రజల్లో. దీంట్లో భాగంగా ఈ అధికార యంత్రాంగం మార్పిడి ఏ రకమైనటువంటి ఫలితాలను ఇస్తుంది, తర్వాత ఇక్కడ శ్రీనివాసరాజును తీసుకురావడం కానివ్వండి, శశాంక్ గోయల్ని అటు పంపించడం కానివ్వండి, తర్వాత మరీ ముఖ్యంగా షాన్వాజ్ ఖాసిం లాంటి అధికారిని ఇక్కడి నుంచి బదిలీ చేయడం కానీ, ఇటువంటి అంశాలు ఇప్పుడు చర్చ జరుగుతూ ఉన్నాయి. ఇటు ఐఏఎస్ వర్గాల్లో జరుగుతున్నాయి, ఉన్నతాధికారులు జరుగుతున్నాయి, రాజకీయ పార్టీల మధ్య జరుగుతూ ఉన్నాయి, ప్రజల్లో కూడా ఈ రకమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఏదేమైనా ఇప్పటికైనా ఈ అధికారుల పనితీరుకు సంబంధించి ప్రభుత్వం కొంత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఏ శాఖలను అయితే వాళ్ళకి కేటాయించారో ఆ శాఖల మీద రెగ్యులర్ సమీక్షలు కానివ్వండి, తర్వాత వాటిపై ఒక దృష్టి సారించి ఆ ఫలితాలు సాధించే దిశగా ప్రభుత్వం నడుపుతున్నటువంటి పెద్దలు చూడాల్సిన అవసరం ఉందన్నటువంటి ఒక వాదన మాత్రం ప్రజల నుంచి వినపడుతుంది. కానీ ఈ రాష్ట్రంలో మొత్తం అభివృద్ధికి సంబంధించి పథకాలు, సంక్షేమానికి సంబంధించిన అమలు తీరుతెన్నులకు దిశానిర్దేశం చేయాల్సినటువంటి కేంద్ర బిందువుగా ఉన్నటువంటి అధికారుల మధ్యనే సమన్వయ లోపం కనపడతా ఉండడం, వీళ్ళు సమన్వయంగా పనిచేయకపోవడం మూలంగానే ఫలితాలు ఆలస్యంగా ఉంటున్నాయని, అదేవిధంగా పరిష్కారం కాకుండా చాలా ఫైళ్ళు పెండింగ్లో ఉంటున్నాయని, తర్వాత అధికారులను అందరినీ కూడా కలుపుకొని పోయి అన్ని విభాగాలు, అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు సమన్వయం చేయడంలో కూడా సీఎంఓలో ఉన్నటువంటి కీలకమైన అధికారులు ఆ పని చేయడం లేదనేటువంటి ఆరోపణలు కూడా వినపడతా ఉన్నాయి. ఇక కొన్ని సందర్భాల్లోనైతే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, కీలక మంత్రులకు సంబంధించిన సమావేశాల దగ్గరికి వెళ్ళి కూడా కొంతమంది చెవులు కొరుకుతున్నట్టు కూడా కనపడతా ఉంది. అట్లా అదేవిధంగా కొంతమంది అయితే బిల్స్ విషయంలో క్లియర్ కావడం లేదు, ప్రభుత్వం వైపు నుంచి మాకు ఆదేశాలు వచ్చినా కూడా బిల్స్ ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారని కొంతమంది కాంట్రాక్టర్స్ అటు సెక్రటరియట్కి వెళ్ళి తర్వాత అసెంబ్లీకి వెళ్ళి ఆందోళన చేసిన సందర్భం కూడా ఉంది. ఇది అధికారుల వైపు నుంచి చోటు చేసుకున్నటువంటి వైఫల్యమా, లేదంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంలో అలసత్వం ఉందా, లేదు ప్రభుత్వ పెద్దల మధ్య సమన్వయం లేదా,
ఏదేమైనా బాధ్యులు మాత్రం అధికారులే. దీనికి సరైన సమయం, నిర్దిష్టమైనటువంటి సమయం ఇవ్వాలి. ఆ సమయంలో ఎవరెవరికి ఏ రకమైనటువంటి పనులు చేసి పెట్టాలి, తర్వాత ఎప్పుడు ఏ ఫైల్ క్లియర్ చేయాలనేటువంటి విషయంలో వాళ్ళకు చిత్తశుద్ధి ఉంటే కనుక ఇటువంటి పరిస్థితులు ఉండవనేటటువంటి చర్చ కూడా ప్రజల్లో జరుగుతుంది. ఐఏఎస్ హోదాలో ఉన్నటువంటి అధికారులు సమన్వయంగా ఉండడం, బాధ్యతాయుతంగా ఉండడం, హుందాగా ఉండడం, తర్వాత ప్రజలకు సేవ చేసేటటువంటి ఉద్దేశం బలంగా కలిగి ఉంటే తప్ప ఏ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అది క్షేత్రస్థాయిలో దాకా వెళ్ళి చేరి ప్రజలకు చేరువయ్యే అవకాశం లేదు. కాబట్టి అధికారులు ఇప్పటికైనా సమన్వయంతో పనిచేయాలని, తర్వాత చిత్తశుద్ధితో పనిచేయాలని, ప్రజల వైపు నుంచి ఆలోచన చేయాలని, క్షేత్రస్థాయిలో ప్రజలందరికీ కూడా మేలు జరిగేటటువంటి నిర్ణయాలు తీసుకోవాలని మనం కూడా కోరుకుందాం. చివరిగా మే 1, 1886లో చికాగో నగరంలో జరిగినటువంటి కార్మిక ఉద్యమం ఆందోళన తీవ్ర రూపం తీసుకోవడం, దాంట్లో కొంతమంది కార్మికులు అమరులు కావడం, అమరుల రక్తంతో తడిసినటువంటి జెండాని ఎత్తిపట్టుకొని ప్రపంచవ్యాప్తంగా కార్మికులు జరిపినటువంటి అలుపెరగని పోరాట ఫలితంగా ఆ పని దినాల విషయంలో కానివ్వండి, కనీస వేతనం చట్టంలో కానివ్వండి, కార్మికులకు పూర్తిగా కావలసినటువంటి హక్కులు సాధించుకునేటువంటి ఒక చట్టాన్ని చేసుకున్నటువంటి సందర్భం మేడేగా చెప్పబడుతుంది. ఇవాళ మేడే దినోత్సవం. అయితే ప్రపంచ కార్మికులారా ఏకం కండి అనేటటువంటి నినాదం ఆ రోజుల్లో పెళ్ళుబికింది. ఆ నినాద స్ఫూర్తి ఇవాటి వరకు కొనసాగుతుంది. 8 గంటల పని దినాల నుంచి మొదలుకుంటే లింగ వివక్షకు సంబంధించినటువంటి కార్మికుల్లో మహిళలకు, అదేవిధంగా పురుషులకు సంబంధించిన పని గంటలు, పని సమయానికి సంబంధించి, తర్వాత వేతనాలకు సంబంధించి కూడా కొన్ని కీలక ఫలితాలు సాధించినటువంటి రోజు ఇది. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా కార్మికులు ఇవాళ మేడే దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ మేడే దినోత్సవ సందర్భంగా అమరుల స్ఫూర్తితో ముందుకు పోతున్నటువంటి కార్మికుల కోరికలు ఫలించాలని, చట్టంలో వాళ్ళు కోరుకున్నటువంటి ఫలితాలు రావాలని, కార్మికుల పక్షాన ప్రభుత్వాలు కూడా ఆలోచించాలని, శ్రమను గుర్తించి, శ్రమశక్తిని గుర్తించి, శ్రమజీవులకు బాసటగా ప్రతి ఒక్కరు నిలవాలని కోరుకుందాం. ఇది ఇవాల్టి ప్రధాన పత్రికల విశ్లేషణ కార్యక్రమం. రేపు మళ్ళీ తాజా వార్తలతో మీ ముందుకు వస్తాను. చూస్తూనే ఉండండి WMM టాక్స్ షో.